బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమె లైఫ్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు నేనైతే కాటరమ్మ టెంపుల్కి వెళ్తున్నాను. సో అదే వ్లాగ్ తీద్దామని చెప్పనేసి ఆన్ చేశాను. సో ఇది నా శారీ. ఇదేనండి నా శారీ. ఎలా ఉంది? ఇదైతే నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. నేను మా వదిన ఇద్దరం సేమ్, అంటే కలర్స్ డిఫరెంట్ కానీ బట్ సేమ్ శారీస్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఎలా ఉన్నాయనేది తర్వాత అయితే చూపిస్తాము, అంటే తను కూడా వస్తారు వీడియోలోకి. అండ్ నా సారీ బాగుంది కదా. సబ్స్క్రైబ్ చెప్పు. ఇప్పుడు మావాడు ఫోన్ చూసాడు, వదలట్లేదు అసలు. మనకు ఫోన్ ఉంటే ఏం అవసరం లేదు. ఎస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అను లైఫ్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై అక్క ఛానల్. థ్యాంక్ యూ. లైక్ షేర్ కామెంట్. బాయ్. ప్రజెంట్ మేము కాటరమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. ఎస్. సో అక్కడ ఏంటి ఎలా ఉంది అనేది చూపిస్తాం. యాక్చువల్గా మీరు అన్ని చూస్తుంటారు, బట్ స్టిల్ ఐ వాంట్ టు రికార్డ్ దిస్ వీడియో. ఎక్స్ప్లోర్ దట్ కాటరమ్మ టెంపుల్. స్టే ప్లీజ్ వాచ్. ఎస్. బై బై. ఫైనల్గా మా వాడితో అయితే సబ్స్క్రైబ్ అదైతే చెప్పించేసాను అనమాట. బికాజ్ అంటే వాడు ఫోన్ చూసేవాడు. ఈ మధ్య అయితే ఫోన్ చూడట్లేదులేండి. బికాజ్ ఒక గోల్ ఇచ్చా, లైక్ ఇన్ని మంత్స్ వరకు చూడకపోతే నేను నీకు ఒకటి తీసిస్తా అన్నట్టు. ఏదో ఒకటి వాళ్ళకి ఫోన్ అనేది చూడకపోతే చాలు మనకు అది. ఇంకా ఫైనల్గా మేమైతే కాటరమ్మ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. కాటరమ్మ టెంపుల్ ఏంటి అంటే లైక్ సలార్ సినిమా నుంచి హైప్ వచ్చింది, బట్ మనకి అది ముందే తెలియదు కదా. సో ఓకే, హైప్ వచ్చింది కదా, బట్ అప్పటి నుంచి ఏంటి అంటే మాకు ఓకే వెళ్ళాలి, చూడాలి, అమ్మవారిని దర్శించుకోవాలి అని చెప్పనేసి ఉండేది ఎప్పుడు. చెర్రీ చెర్రీ బయట తీసుకోలేమో. చిట్టి. సో అందుకని చెప్పి మా వదిన ముడుపు కట్టాలి అని చెప్తే ఇంకా సరే వెళ్దామని చెప్పి వెళ్ళాం అందరం. నేను, మా చెల్లి, మా వదిన వాళ్ళ అబ్బాయి అండ్ వీర మా ఫ్రెండ్, తెలిసిందే కదా. తను మాకు లైక్ మా ఫ్యామిలీ లాగే అనమాట. సో మేమందరం కలిసి వెళ్తే అది ఎలా ఉందంటే లోపల ఎక్కడో ఉందన్నమాట. హొస్కోట్ దాటంగానే లోపలికి ఉంటుంది గుడి. ఫస్ట్లో ఏంటబ్బా ఇంత దూరం ఉంది అని అనుకున్నాం కానీ బట్ ఓకే. ఇప్పుడు చూస్తున్నాం ఏంటి అంటే అక్కడ లెటర్స్ రాశారు దేవుడికి అయితే, అదే అమ్మవారికి రాశారనమాట. లైక్ మీకు ఇష్టమైనది ఏదైనా కోరుకొని మేము ఇది చేస్తాము అన్నట్టు కోరుకుంటారు కదా, అలా. అండ్ లెటర్స్లో రాసి మాకు ఇలా ఉంది, మా హెల్త్ బాగాలేదు, బాగా చేయండి అన్నట్టు రాసి ఉంచారు. అదొక నమ్మకం లాగా ఉంది వాళ్ళకైతే. సో ఇంకా మా వదిన అయితే ముడుపు తీసుకున్నారు. ఫస్ట్ ఏంటి అంటే మనం దర్శనానికి వెళ్ళాలి అంటే టికెట్ తీసుకోవాలి అంటే ఆ టికెట్ 50 రూపీస్ ఉంటుంది, జస్ట్ దర్శనం టికెట్ అది. అండ్ ముడుపు కట్టాలి అంటే ముడుపుకి సపరేట్ ఉంటుంది. ముడుపు ప్రైస్ వచ్చేసి 200-250 ఆ మధ్యలో ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అక్కడ దిష్టి కూడా తీస్తారు, అది నేను చెప్తాను, చూపిస్తాను కూడా. సో ఇక్కడ ఏంటంటే నిమ్మకాయలు ఇస్తారు. మనం అక్కడ టెంకాయలు తీసుకుంటాం కదా, అక్కడ అందులోనే ఇచ్చుంటారు నిమ్మకాయలు. మాకు మళ్ళీ యోగాడు ఉన్నాడు అండ్ ఇంటికి కూడా కడదామని చెప్పనేసి ఆడ జస్ట్ ఆ త్రిశూలం దగ్గర కాసేపు పెట్టి అట్లా ముక్కున్నాం. అక్కడ ఉన్న నిమ్మకాయలు చెక్కకండి, తీయకండి అని చెప్పారు వాళ్ళు. సో ఇంకా ఎందుకులే అని చెప్పి నేను జస్ట్ అలా త్రిశూలంకి టచ్ చేసి ముక్కొని తీసుకున్నాను. ఇంకా ఫైనల్గా అమ్మవారిని చూద్దామని వెళ్తే ఫుల్గా ఉన్నారు జనాలు అయితే. ఫ్రీ దర్శనం వాళ్ళేమో అటు సైడ్ ఉన్నారు, 50 రూపీస్ తీసుకున్న వాళ్ళమేమో వెనక ఉన్నాం. బట్ ఏంటి అంటే దగ్గర నుంచి అయితే చూపించరు, బట్ కొంచెం దూరం నుండే చూపిస్తారు అమ్మవారిని. ఇంకా దట్టు ఏంటి అంటే వెళ్ళిపోవాలి. సండే వెళ్ళాం కాబట్టి ఇంక ఫుల్ రష్ ఉంటుంది. వెళ్ళిపోవాలి అని చెప్పనేసి తొయ్యడం మీన్స్ అలా తొయ్యడం కదా, చెప్తారు వెళ్ళిపోండి అని. ఇంకా మేము కూడా అక్కడ ఏమన్నారు 9 దీపాలు పెడితే మంచిది అన్నారు. బట్ మేము 5 తీసుకొని బెల్లంవి అవి ఉన్నాయి కదా, ఆ దీపాలు తీసుకొని అమ్మవారి ముందర దీపం ఇంకా దీపం పెట్టాక అమ్మవారిని ముక్కొని కింద, అంటే ఇప్పుడు విగ్రహం కనిపిస్తుంది కదా, విగ్రహం కిందనే మెయిన్ చిన్న అమ్మవారి లాగా ఉంటుంది, దానిపైన విగ్రహం ఉంది. సో కింద కొబ్బరికాయ కొట్టి పైకి వెళ్ళాం అనమాట. ఇంకా దీపాలు పెట్టేటప్పుడు ఏంటి అంటే నాకు అక్కడ ఫుల్ శాఖం వస్తుంది. ఏంటంటే పక్కన పెద్ద పెద్ద దీపాలు పెట్టున్నారు కదా, అది కూష్మాండ దీపం లైక్ దట్ అట్లా పెట్టారు కదా అక్కడ గుమ్మడికాయలు. సో ఆ దీపం అవంతా ఎక్కువ వేడి వస్తుంది, దట్టు ఫుల్ ఎండ ఉన్నింది ఆ రోజు అయితే.
ఇంకా ఫైనల్గా దీపం అయితే పెట్టేసినాం మేము ముగ్గురం. మాకు హ్యాపీగా అనిపించింది, లైక్ అంటే ఒక పీస్ఫుల్గానే అనిపించింది. ఇంకా ముడుపు అండ్ ప్రదక్షిణాల విషయానికి వస్తే అక్కడ ఏం చెప్పారు అంటే ముడుపు కట్టేసి ఆ ముడుపు అనేది లైక్ 9 వారాలు, 9 ఆదివారాలు కావచ్చు, 9 మంగళవారాలు కావచ్చు, వచ్చి ముడుపు కట్టి మీరు ప్రదక్షిణాలు చేయాలి అన్నారు. ఆ ప్రదక్షిణాలు ఎన్ని చేయాలనేది ఫస్ట్ క్లారిటీ లేదు మాకు. కొందరు ఏమంటున్నారు 108 అని కొంతమంది అంటున్నారు, కొంతమంది 48 అని కొంతమంది అంటున్నారు. 48 ప్రదక్షిణాలు అయితే మేమేమి చేయలేదండి. మా వదిన అయితే చేశారు కానీ, ఎందుకంటే తను ముడుపు కట్టారు కాబట్టి తను చేశారు. మేమైతే జస్ట్ ఒక ప్రదక్షిణ చేసి వచ్చాము. అంటే ఇంకా ఆల్రెడీ అమ్మవారికి టెంకాయ కొట్టాం కదా, ఆ అమ్మవారి దీవెన మన పైన ఎప్పుడూ ఉంటుంది. ప్రదక్షిణ అన్నీ 48 అంటే కష్టం కదా అని చెప్పనేసి, ముడుపు కడితే ఖచ్చితంగా చేయాలి అది మాత్రం. మేము ముడుపు కట్టలేదని చెప్పనేసి చేయలేదు మేమేమి. ఇంకా మొక్కునేసి కాసేపు ప్రశాంతంగా అక్కడే కూర్చొని, అక్కడంతా ఎర్రమట్టి అండి. మాకు తెలియక వైట్ శారీ కదా అది వేసుకెళ్ళామా, అంత కింద ఎలా అయిపోయిందంటే ఎర్రగా అయిపోయింది చీర అయితే. ఇందాక చూపించాను కదా అవేంటివి అంటే అక్కడ మనకి దిష్టి తీస్తారు, లైక్ నర దిష్టి అలా ఏదైనా ఉంటుంది కదా. స్టార్స్ గో పాస్ చేయలేదు కదా, రేట్ చూడరా బుడిగా హాయ్ చెప్పు, బాయ్ చెప్పు ఒకసారి. బాయ్ బాయ్ అనే ముందుంటావు అంటావురా నీకు. ఆ నరదిష్టి అనేది పోవడానికి నారికేలంతో దిష్టి తీస్తారు. దానికి కూడా సపరేట్ ప్రైజ్ ఉంటుంది. నారికేలం దిష్టి కాకుండా నిమ్మకాయతో కూడా దిష్టి తీస్తారు. అది వచ్చేసి కాటేరమ్మ విగ్రహం ఉంది కదా, దాని ఎదురుగానే ఉంటుంది. అక్కడేమో నిమ్మకాయతో తీస్తారు. కాటేరమ్మ విగ్రహానికి వెనక మాత్రం అక్కడ నారికేలంతో దిష్టి తీస్తారు. ఇందాక మీకు చూపించిన విగ్రహం ఉంది కదా, విగ్రహం టెంకాయలు అక్కడ కనిపిస్తాయి మీకు, అక్కడైతే తీస్తారు. ఎవరైనా తీపించుకునే వాళ్ళు ఉంటే తీపించుకోవచ్చు మనం. సో ఇంకా ఫైనల్గా మేమైతే ఒక ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాం. అక్కడ చూస్తే ఆ చెట్టుకి ఎన్ని ముడుపులు ఉన్నాయో, అంటే ఒక మనిషికి ఏదైనా చిన్న కష్టం వస్తే ఇంకా దేవుడే దిక్కు అన్నట్టు ఉంటాం కదా, అలా చిన్న చిన్న కష్టాలకు ఎవరు బాధపడరు. లైక్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చింటే వాళ్ళు అంతంత కఠినంగా అంత ముడుపులు చెల్లించుకొని లైక్ 9 వారాలు వెళ్ళి రావాలి కదా. సో ఆ అమ్మవారి చల్లని చూపు ఎప్పుడు మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. ఈ విగ్రహం వచ్చేసి ముడుపు కట్టి దగ్గర, అంటే ఇటు సైడే ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్లో మనం ముడుపుకి కట్టడానికి వెళ్తాం కదా, అక్కడ లెఫ్ట్ సైడే ఉంటుంది. ఇంకా కాటేరమ్మ విగ్రహం అనేది కన్స్ట్రక్షన్లో ఉంది, పెద్ద విగ్రహం అది నాకు తెలిసి 108 ఎంతో ఉంటుంది అని అన్నారు. 108 మరి ఇంకా ఎక్కువ, ఇది ఐడియా లేదు నాకైతే. ఇంకా సో ఫైనల్గా ఏంది అంటే మా లియో గారిని తీసుకెళ్ళాం కాబట్టి మా లియో గారికి కూడా పూజ చేసేసాం. అంటే అమ్మవారు కదా, ఏ దిష్టి తగలకుండా అండ్ లియో గారి పైన వెళ్ళినప్పుడు ఏ యాక్సిడెంట్స్ కానీ ఏమీ కాకుండా, దానిపైన ఎవరు వెళ్ళినా సరే, మేమనే కాదు ఎవరు వెళ్ళినా సరే వాళ్ళకి ఏం కాకుండా, మా లియో గారికి ఏం కాకుండా మంచిగా పూజ చేసి నిమ్మకాయలు దొక్కించి మరి తీసుకొచ్చాం. సో మీలో కూడా ఎవరైనా కాటేరమ్మ టెంపుల్ని విజిట్ చేస్తుంటే కమెంట్ చేయండి. నాకైతే నెక్స్ట్ టైం ఈసారి ఎప్పుడైనా మళ్ళీ వెళ్ళాలని ఉంది. చూద్దాం, అమ్మవారి దయ ఉంటే ఖచ్చితంగా వెళ్తాం కదా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు ఎవరైనా వెళ్ళుంటే తప్పకుండా కమెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అక్కడ ఎలా అనేది. అక్కడ మేమైతే ఏమి దారం కట్టి అలా లెటర్స్ ఏం రాయలేదు, చాలామంది రాసి ఉంచారు. కాటేరమ్మ టెంపుల్కి ఎలా వెళ్ళాలి అంటే, హౌస్కోట్కి వెళ్తే హౌస్కోట్ నుంచి అక్కడ ఆటోస్ కానీ బస్సెస్ కానీ ఉంటాయి అన్నమాట. అంటే డైరెక్ట్ టెంపుల్కే బస్సెస్ ఉంటాయి, అక్కడ చూసుకొని వెళ్ళొచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.